హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ ట్రాక్ టెక్నికల్. మనకు బీఈసిఐఎల్ విచ్ స్టాండ్స్ ఫర్ బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్, ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ ఉందో అది మినిస్ట్రీ ఆఫ్ ఐటీ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఇది ఒక మినీరత్న కంపెనీ. దీని నుంచి అయితే మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ డీటెయిల్గా చూసుకున్నట్టే వేకెన్సీ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 453. అండ్ పొజిషన్ చూసుకున్నట్టు మనకు ఎంగేజ్మెంట్ ఆర్ ఎంపాల్మెంట్ ఆఫ్ ఫాలోయింగ్ మ్యాన్ పవర్ ప్యూర్లీ ఆన్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ అయితే వీళ్ళు వేకెన్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఫర్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలీడ్ సర్వీసెస్ కంపెనీ ఏవైతే ఉన్నాయో అక్కడ మ్యాన్ పవర్ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో దానికోసం వీళ్ళు ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్లో ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. అండ్ మనకు పోస్ట్ అండ్ కేటగిరీ చూసుకున్నట్టయితే సూపర్వైజర్ స్కిల్డ్, హౌస్ కీపింగ్ ఆర్ ఎంటీఎస్ అన్స్కిల్డ్, లోడర్ అన్స్కిల్డ్, ఆఫీస్ అసిస్టెంట్. అండ్ సూపర్వైజర్కి చూసుకున్నట్టయితే మనకు క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ విత్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అయితే ఉండాలి, ఎక్స్పీరియన్స్ 2 years ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 30 years. లొకేషన్స్ వచ్చేసరికి పాట్నా అండ్ గోవాలో. పొజిషన్స్ వచ్చి అక్కడ పాట్నాలో ఒకటి, గోవాలో ఒకటి. మంత్లీ రెమ్యునరేషన్ వచ్చేసరికి మనకు 22,412 ఇది ఫిక్స్డ్. అండ్ డేట్ ఆఫ్ ఇంటరాక్షన్ వచ్చేసి మనకు May 29th పాట్నా రీజియన్ వాళ్ళకైతే, అండ్ ఈ గోవా ఏరియాకి అయితే మేబీ ఆన్ 31st May. నెక్స్ట్ హౌస్ కీపింగ్ ఆర్ ఎంటీఎస్ అన్స్కిల్డ్ చూసుకున్నట్టయితే మనకు 8th class పాస్ అయి ఉండాలి అండ్ 1 year ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి, 30 years మ్యాక్సిమం ఏజ్. పాట్నాలో ఒకటే పోస్ట్ ఉంది, 16,926 రూపీస్ ఫిక్స్డ్ పేమెంట్. దీనికి ఇంటరాక్టివ్ డేట్ వచ్చేసరికి మేబీ ఇంటర్వ్యూ కానీ స్కిల్ టెస్ట్ కానీ అలాంటి ఏదో ఒకటి డీబీ కానీ అలాంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. అది May 29th రోజు ఉంది. అండ్ లోడర్ అన్స్కిల్డ్కి వచ్చేసరికి 12th పాస్డ్ అయి ఉండాలి అండ్ లోకల్ లాంగ్వేజ్ అండ్ హిందీలో కమ్యూనికేట్ చేసే క్యాపబిలిటీ అయి ఉండాలి. డిజైరబుల్ వచ్చేసి ఎబిలిటీ టు రీడ్ ఇంగ్లీష్ చదవడం రావాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ప్రిఫరబుల్లీ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ కార్గో హ్యాండ్లింగ్, ఎయిర్పోర్ట్లో కార్గో హ్యాండ్లింగ్ లేకపోతే ఎక్కడన్నా బయట కార్గో హ్యాండ్లింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. పాట్నాలో 2 ఉన్నాయి, గోవాలో 12 ఉన్నాయి. పేమెంట్ వచ్చి 16,926. డేట్ వచ్చేసరికి 29th May అండ్ 31st May. ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసి గ్రాడ్యుయేట్ ఏదైనా ఒక గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్ అయి ఉండాలి, 35 years. ఢిల్లీ ఏరియా 2 vacancies ఉన్నాయి, 25,000 మంత్లీ పేమెంట్. డేట్ వచ్చేసి 29th రోజు. సెలక్షన్ అనేది వాళ్ళ నార్మ్స్ అండ్ రిజర్వేషన్ పాలసీస్ బట్టి అండ్ రిక్వైర్మెంట్ దాన్ని బట్టి అయితే ఉంటుంది. అండ్ అప్లికేషన్ వచ్చేసరికి టోటల్గా మనకు ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అండ్ వీళ్ళ వెబ్సైట్ వచ్చేసరికి అఫీషియల్ వెబ్సైట్ www.bcil.com. దీంట్లో కెరీర్ సెక్షన్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ ఫామ్ క్లిక్ చేయండి. అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత దాన్ని ఫిలప్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ చేసి దాన్ని ప్రింట్అవుట్ తీసి మీ దగ్గర అయితే ఉంచుకోండి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు ఒకవేళ ఆ పోస్ట్కి ప్రిఫరబుల్ అనిపిస్తే వాళ్ళకు మెయిల్ కానీ త్రూ టెలిఫోన్ కాల్ కానీ స్కిల్ టెస్ట్ కానీ ఇంటరాక్షన్ కానీ ఇంటర్వ్యూ కోసం వాళ్ళని పిలవడం అయితే జరుగుతుంది. క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు టేక్ ప్రింట్అవుట్ అయితే తీసుకోండి అప్లికేషన్ ఫామ్ని ఆన్లైన్ సబ్మిషన్ చేసిన తర్వాత. అండ్ ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే దాన్ని మీరు జాయినింగ్ అప్పుడు దాన్ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు చాలా జాగ్రత్తగా నింపండి, ఎలాంటి ఎర్రర్కి బీసీఐఎల్ రెస్పాన్సిబుల్ కాదు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు May 24th రోజు అయితే లాస్ట్ డేట్ మెన్షన్ చేయడం జరిగింది ఒక ఆన్లైన్ అప్లికేషన్ కోసం. సో క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్టయితే మీకు ఇలాంటి దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండుంటే ఒకవేళ చేయాలి ఇలాంటి ఆర్గనైజేషన్లో జాబ్ చేయాలనుకుంటే అప్లై చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.